కన్నింగ్ డ్రాగన్ కంట్రీ మరో డేంజరస్ గేమ్కు తెరతీసిందా? ప్రమాదకరమైన ఫంగస్తో బయోవార్కు ప్లాన్ చేసిందా? అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టుల అరెస్టుతో బయటపడిన భయంకర నిజాలేంటి? చైనా ఆగ్రో టెర్రరిజంతో ప్రపంచం ప్రమాదంలో పడిందా? అదో ప్రమాదకర ఫంగస్ బయటికి వ్యాపించిందంటే వేలు లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం. దీంతో దిగుబడి నాణ్యత తగ్గటమే కాదు, ఆ పంట ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులకు ప్రమాదం. మనలో కాలేయం ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం కూడా. ఇలాంటి విషపూరిత ఫంగస్ ను అమెరికాలోకి అక్రమంగా తీసుకెళ్తున్న ఇద్దరు చైనా సైంటిస్టులు జియాన్ లియూని FBI అరెస్టు చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా వంటి ప్రమాదకర వ్యాధికి పుట్టినిల్లు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనా మరో డేంజరస్ ఫంగస్ ను సృష్టించిందన్న అనుమానాలు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. అమెరికాలో అగ్రికల్చరల్ టెర్రరిజం రూపంలో చైనా బయోవార్ కి తెరతీసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్టైన చైనా సైంటిస్టుల దగ్గర ఫుసేరియం గ్రామినీరం అనే ఫంగస్ ను గుర్తించినట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ ట్వీట్ చేశారు. అత్యంత తీవ్రమైన జాతీయ భద్రతా ముప్పు అని ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్యల వల్ల ఆహార సరఫరా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. ఇదే సమయంలో ఆగ్రో టెర్రరిజం పదంపై చర్చ మొదలవటం తీవ్ర కలకలం రేపుతోంది. చాలా డేంజరస్ ఫంగస్ త్వరితంగా వ్యాపించి అన్ని రకాల పంటల్లో రైట్ ఫ్రమ్ రైస్, వీట్, జోవార్ ఇటువంటి వాటినన్నిటినీ పాడు చేస్తుంది. అంటే వ్యవసాయం మీద అంతకుముందు మిడతలు అవి ఉండేవి. ఈ మిడతల బదులు ఈ ఫంగస్ వైరస్ ఇటువంటి సోకిస్తే మొత్తం పంట పొలాలన్నీ దెబ్బతింటాయి. దానివల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది ప్రపంచంలో. ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరిగినప్పుడు మిగతా వాటికి ఏదైనా సరే మనిషి వదిలేయచ్చు, కానీ ఫుడ్ ఇన్సెక్యూరిటీలో మాత్రం మనిషి దేనికైనా తెగిస్తాడు న్యాచురల్గా. ఈవెన్ దొంగతనాలకి, మర్డర్స్కి, లేకపోతే వేరే దేశాలని ఆక్రమించుకుని వాళ్ళ ఫుడ్ స్టోరేజ్ అంతా తీసుకురావడం ఇదంతా జరుగుతుంది. ఇదే విధంగా ఇటువంటి ఫంగస్ ఇటువంటి వాటిని కూడా చైనా ప్రయోగించవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. దీంతో మనం జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చరల్ టెర్రరిజాన్ని ఆగ్రో టెర్రరిజం అని పిలుస్తారు. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, ఆహార కొరత లేక సామాజిక అశాంతిని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు, వ్యాధులు, వ్యాధి కారకాలను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టడాన్నే ఆగ్రో టెర్రరిజం అంటారు. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా వంటి ఖండాల్లో ఆగ్రో టెర్రరిజం ఉనికి ఉంది. ఈ ఫంగస్ బారిన పడితే గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి పంటలకు ఫ్యుసేరియం హెడ్ బ్లైట్ వ్యాధి సోకుతుంది. ఇది మొక్కల పూతను దెబ్బతీస్తుంది. దాంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. దాని బారిన పడిన ధాన్యం ఆహారం, మేతకు పనికిరాకుండా పోతుంది. ఒకవేళ ఆ ధాన్యాన్ని తిన్న మనుషులు, జంతువులపైన ప్రభావం ఉంటుంది. ఈ ఫిసేరియం హెడ్ బ్లైట్ వల్ల వ్యవసాయ రంగానికి ప్రతి ఏటా $1 బిలియన్ నష్టం వాటిల్లుతోంది. ఒక్క అమెరికాలోనే ఈ తెగులు వ్యాపించడం వల్ల గోధుమ, బార్లీ రైతులకు 1990ల నుంచి $3 నుంచి $4 బిలియన్ నష్టం వాటిల్లుతోందని అంచనా. 1993, 1998 సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ నష్టం తీవ్రత 50% వరకు ఉంది. ఈ దిగుబడి నష్టాలతో పాటు విష పదార్థాల కారణంగా వాటిని తొలగించేందుకు ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతోంది. ఆయుధాలతో విచ్చలవిడిగా దాడులు చేసి పౌరులను, భద్రతా బలగాలను చంపే ఉగ్రవాదం అందరికీ తెలిసిందే. అలా నేరుగా కాకుండా లక్ష్యంగా చేసుకున్న దేశంలోకి ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు, కీటకాలు వంటి వాటిని ప్రయోగించి పాడి పంటలను తీవ్రంగా నష్టపరచటం, తద్వారా ఆహార కొరత, కరువు పరిస్థితులు నెలకొనేలా చేయటం, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయటమే భయంకరమైన వ్యవసాయం ఉగ్రవాదం. అంటే ఇదో రకమైన బయోవార్ అన్నమాట. ప్రపంచంలో అమెరికా స్థానానికి ఎసరు పెట్టి ఆ ప్లేస్ ను లాక్కోవాలని కలలు కనే చైనా ఇప్పుడు ఆ రూట్ ను ఎంచుకుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డైరెక్ట్ గా యుద్ధానికి దిగకుండా, ఆయుధాలు వాడకుండా సైలెంట్ గా ఫంగస్ ని వదిలి అమెరికాని నాశనం చేయాలని డ్రాగన్ కుయక్తులు పన్నుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కరోనా విషయంలో చైనాపై అమెరికా సహా అన్ని దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు బయోవార్ కు కూడా తెగబడుతోందని కూడా తెలిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదు. ఈ కారణంగా 3వ ప్రపంచ యుద్ధం మొదలైనా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ నిపుణులు.